తెలంగాణ కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది మీనాక్షి నటరాజన్ సంబంధించిన వివాదము. ఎవరు ఆ కోవట్ అనే ప్రశ్న ఇప్పుడు అందరు కూడా కాంగ్రెస్ నేతల్లో కొంత కణిచివేతకైతే గురి చేస్తూ ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా వీటిపైన ఒక నివేదిక తీసుకునే విధంగా కొంతమందిని నియమించారు. ఒక చర్చ అయితే భారీగా జరుగుతూ ఉంది. మరి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆ కోవట్ ఎవరు అనే వాటిపైన పరిశోధన చేస్తూ ఉన్నారనే వాదనలు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఈరోజు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో చిట్చాట్ చేస్తూ విలేకరులకు కూడా అనేక అంశాలు కూడా ప్రస్తావించినట్టు కూడా తెలుస్తూ ఉంది. మీనాక్షి నటరాజన్ సంబంధించిన కేసు అసలు పసలేని కేసు, దాంట్లో ఎటువంటి నీతి నిజాయితీ ఏమీ లేవు, అక్కడ కేసు ఉందని కూడా చాలా అబద్ధము, బీజేపీ చేసిన ఒక కుట్ర అన్నట్టుగా వ్యాఖ్యలైతే చేశారు. కానీ దీని వెనకాల కాంగ్రెస్ నేతలే ఉన్నారు అనే వాదనలు కూడా బలంగా వినిపిస్తూ ఉంది. దీనిపైన కూడా తెలంగాణ బీజేపీ నేతలు కూడా మీరు దాంట్లో ఉన్న నేతలు మీరే ప్రశ్నించుకోండి, ముందుగా మీ పార్టీలో ఉన్న కొవ్వటి ఎవరో తెలుసుకొని ఒక భూతద్దం పెట్టి వెతకాల్సిన బాధ్యత మీపైనే ఉంది, మీరు ఫస్ట్ వాళ్ళు ఎవరో తెలుసుకోండి అన్నట్టుగా సవాలు విసిరిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఒక పెను తుఫాన్లా వ్యాపించిపోతూ ఉంది ఆ కొవ్వట్ ఎవరనేది ఇటు కాంగ్రెస్ పార్టీలో. ఆ కొవ్వట్ను వెతికే పనిలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే కొన్ని ప్రధాన మీడియా ఛానల్ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి సంబంధం ఉన్న వ్యక్తులే చేశారు, తనకు అనుకూలంగా ఉండే వ్యక్తులే చేశారు అనే విధంగా వార్తలు అయితే ప్రచురం అయితే చేస్తారు. దాని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యలు అయితే చేశారు. మాకు మీనాక్షి నటరాజన్ గారు అంటే చాలా గౌరవం ఉంది, మేము అలాంటి పనులు చేయము, మేము పార్టీ సిద్ధాంతాలకే కట్టుబడి పనిచేస్తాము, అలాంటిది ఏమి ఉండదు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి అయితే సమాధానం ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఎవరున్నా కానీ ఆ కోవట్టు స్థానంలో ఎవరున్నా కానీ వాళ్ళకి మాత్రం తగిన శిక్ష ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సిందే ఆ నేత అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గాంధీ భవన్లో మొత్తం కూడా ఈ చర్చే జరుగుతూ ఉంది. ఎవరు ఆ కోవట్, బీజేపీ పార్టీకి ఈ సమాచారం అందించింది ఎవరు అనే దానిపైనే ఇప్పుడు ప్రధానంగా అయితే చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు అనే గుసగుసలు కూడా ఇటు గాంధీ భవన్లో అవుతూ ఉన్నాయి. గాంధీ భవన్లో కూడా ఇదే ప్రధాన చర్చ అయితే జరుగుతూ ఉంది. మీనాక్షి నటరాజన్ కూడా ఇక్కడ ఇన్ఛార్జి ఏదైతే ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉందో ఇక్కడ నుండి కూడా తను మళ్ళీ తిరిగి రాహుల్ గాంధీ గారితోనే ఇటు దేశ రాజకీయాలు చూసుకునే విధంగా తన ప్రణాళిక కూడా ఇక్కడికి మళ్ళీ తెలంగాణకి రాకుండా ఉండాలనే విధంగా మీనాక్షి నటరాజన్ గారు అనుకుంటున్నారు అనే వాదనలు కూడా బలంగా వినిపిస్తూ ఉంది. మీనాక్షి నటరాజన్ తెలంగాణలో నా పైన ఏ విధంగా ఎవరైతే ప్రచారం చేస్తారో మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అన్నట్టుగా ఇటు రాహుల్ గాంధీని కూడా అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కొంతవరకు ఈ చర్చలు అయితే ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీలో కొంత పెను తుఫాన్లు లేపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి చూడాలి, మరి రేవంత్ రెడ్డి ఎంతవరకు సమీక్ష చేస్తారు, మరి ఆ కోవట్కి మరి సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి శిక్ష వేయనున్నారు అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.